Lunch is ready. సారీ అండి, తప్పుగా అనుకోకండి. నాకు కొంచెం డస్ట్ అలర్జీ ఉంది, నేను ఇక్కడే ఉంటాను. సారీ మేడం. లవ్లీ హౌస్, దీని ఎందుకు అమ్మడం? రెనోవేట్ చేసి మన హాలిడే హోమ్ గా ఉంచుకోవచ్చు కదా. No. ఏ? Too many bad memories. ఏమండో, అమ్మగారిని జాగ్రత్తగా తీసుకెళ్ళండి, మెట్లు కొన్ని ఇరిగిపోయి ఉన్నాయి. ఇక్కడి నుంచి నేను చేస్తున్నారు. గెట్ అవుట్. మా నాన్న స్టడీ ఇది, కొంచెం బుక్స్ చాలా బోజు ఉంటుంది. ఉండు ఉండు ఉండు. మా రూమ్ మేడ మీద. టైం ట్రావెల్ చేసినట్టుంది, ఏది మారలేదు. ఇక్కడ 2 చిన్న టేబుల్స్ ఉండేవి నాకు, అభయ్కి. ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్కులు సరిగా రాలేదంటే అభయ్ దాన్ని అల్మార్ కింద దాచిపెట్టేవాడు. ప్రోగ్రెస్ రిపోర్ట్ బీడీనా? మహాల్లరి గడం మేము. ఇక్కడ ఒక పలక ఉండేది, దాన్ని I don't believe this. వాట్? ఇదేంటి ప్రోగ్రెస్ రిపోర్టా? అభయ్ డైరీ. ఈరోజు 18 మే 1972. ప్రియమైన డైరీ. ఈరోజు ఆ శని ఇంట్లోకి వచ్చేసింది. ఎవరు? మా పిన్ని. మా నాన్నకి ఆవిడకి చాలా రోజులుగా సంబంధం. మా అమ్మ అందువల్లే ఆత్మహత్య చేసుకుంది. మా అమ్మ పోయి 2 నెలలు కూడా కాలేదు, ఆమెను మా నాన్న ఇంటికి తీసుకొచ్చేశారు. నాకు క్లియర్గా అర్థమైంది, మా కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన దెయ్యమని. అభయ్, విజయ్, కిందకి రండి. ఇక నుంచి ఈవిడే మీకు అమ్మ, నా న్యూ వైఫ్. భక్తితోనూ ప్రేమతోనూ చూసుకోండి. ఓకే? కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి. God bless you. తన ముఖంలో కపటం, నోట్లో సిగరెట్ వాసన, వీటిని బట్టి అర్థమైంది తను ఎలాంటిదో. జూన్ 20. ప్రియమైన డైరీ. నాన్నెప్పుడు మమ్మల్ని పట్టించుకోకుండా దాంతోనే గడిపేవాడు. ఇద్దరు పగలు రాత్రి తాగుతూనే ఉండేవారు. ఎవరా అదే? ఆగస్ట్ 20. ప్రియమైన డైరీ. ఆకర్షణ తగ్గే కొద్దీ కామం గొడవగా మారడం మొదలయ్యింది. కానీ ఆ గొడవ ఈ రోజు రాత్రి శృతి మించింది. ఆ శని ఈ రోజుతో వదిలిపోతోందని దేవుడికి మనసులోనే నమస్కరించాను. ఆ దేవుడికి ఇంకా మా మీద దయ రాలేదు. అది ఇంట్లోంచి పోలేదు. అక్టోబర్ 4. ప్రియమైన డైరీ. మా క్లాస్ టీచర్ సుబ్రహ్మణ్యం మా నాన్నతో నా మీద చాడీలు చెప్పడానికి మా ఇంటికి వచ్చాడు. బూతులు ఎక్కువ మాట్లాడుతున్నాడు, మిగతా పిల్లలు చెడిపోతున్నారు. వాళ్ళిద్దరునా? అభయ ఎక్కువ, పక్కన ఉన్నందువల్ల విజయ్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఏం మాట్లాడుతున్నారు? అది ఎక్స్క్యూజ్ మీ మేడం,
వాట్? ఐ డోంట్ బిలీవ్ దిస్. అభయ్, ఏ అభయ్, వస్తున్నా డాడీ. ఏంటి స్కూల్లో బూతులు మాట్లాడుతున్నావట? ఎక్కడ నేర్చుకున్నావు? మీ దగ్గర నుంచే. మీరిద్దరూ మాట్లాడేది రోజు వింటున్నాగా. మేము చెవిటోళ్ళం కాదు, జస్ట్ అనాథులు అంతే. వాట్? నో డార్లింగ్, అభయ్ అలా మాట్లాడకూడదు నాన్న. అమ్మ దగ్గరికి రా. అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే నేను చావాలి. యు ఆర్ నాట్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్స్ లవర్. ఉన్న మాట అన్నందుకు నాన్నతో బెల్ట్ దెబ్బలు తిన్నాను. నాన్నని అడ్డుకోబోయినందుకు విజయ్కి దెబ్బలు తప్పలేదు. మాట్లాడతారా? పశువులారా. అక్టోబర్ 20, ప్రియమైన డైరీ. ఆదివాసుల గూడెంలో ఒక విచిత్రమైన వ్యక్తిని చూశాం. చాలా రోజుల తర్వాత నవ్వుకున్నాం. అతని పేరు ధనుష్ కోటి. ఇన్ని బెల్ట దెబ్బలు తిన బుద్ధి రాలేదా మీకు? మిగతా పిల్లలతో కలిసి ఉండరా? ఉండి మీ నాతో చెప్తాను. అయ్యా చిన్న పిల్లల్ని కొట్టి మార్చలేమండి. వెళ్ళండి రాస్కెల్స్. వీళ్ళు ఒక రోజు ఏం చేశారో తెలుసా? 3 రోజులు సుబ్రహ్మణ్యం సరిగ్గా కూర్చోలేకపోయాడు. ధనుష్ కోటి మా కళ్ళకి హీరోలా కనిపించాడు. నవంబర్ 3, ప్రియమైన డైరీ. ధనుష్ కోటి, విజయ్, నేను మొదటిసారిగా బీడీ కాల్చాం. వాసన వస్తుందిరా. చూడు, ఆ రోజే మొదటిసారిగా ఆ శని తప్పు చేస్తుండగా మేము చూసాం. ఎవరు ఎవరు? నేను చెప్పలా అది చెడ్డదని? ఎవరు ఎవరు? రండి రండి. ఇప్పుడు నేను కొట్టే దెబ్బలకి జీవితంలో తప్పు చేయను. డాడీ వద్దు డాడీ, ఇంకెప్పుడు అలా చేయండి డాడీ, ప్లీజ్ మమ్మీ. ఏ విజయ్, అసంగా ఆడదాని ముందు ఏడుస్తావేంట్రా? చేసిన తప్పుకి దెబ్బలు తిన్నాం. నీకు బోనస్ దెబ్బలున్నాయి. అమ్మను అలా అన్నందుకు గో టెల్ హర్ సారీ. నిన్ను పొరపాటున ఆడదన్నందుకు సారీ. ఏమిటండి, పాప వాళ్ళు పిల్లలండి. పిల్లలు చేసిన తప్పు తప్పే. He must be punished. పెద్దవాళ్ళు చేసిన తప్పు తప్పేగా. ఏయ్, వెళ్ళండి రా. ఏయ్, డాడీ ఆగు. నేను దెబ్బలు తిరగండి. వెళ్ళండి. ఛ, ఏమిటండి మీరు? వాళ్ళకంటే మీరు చిన్నపిల్లాడైపోతున్నారు. నేను సిగరెట్ స్మోక్ చేస్తాను కదా, అదే అభయ్ చూశాడు. చిన్నపిల్లాడు కదా, కన్ఫ్యూజ్ అయ్యాడు, దట్స్ ఆల్. అసలు మీరు ఏమనుకుంటున్నారు? దానంటే మీకెందుకు కోపం? What? అయ్యో, నిన్ను ఎవరు? ఏంట్రా హద్దులు దాటి ప్రవర్తిస్తున్నావు గాడిద? మన బ్యాక్ యార్డ్ లో ఇదేం చేసింది అడుగు. మళ్ళీ మర్యాద లేకుండా మాట్లాడతావా? రాస్కల్. అమ్మా, అయ్యో, ఏమిటండి ఇది? మీ బలం మీకు తెలీదు. ఒకవేళ చచ్చిపోయాడంటే? చావని ఎవడికి నష్టం? దానికి ఇంకెవరితోనో సంబంధం ఉందని నాన్నకు అర్థం అయినట్టు ఎలా చెప్పాలి? నేను చెప్పినట్టే ఉంది అబ్బాయి. మనతో ఉంది ఇంట్లో. దీంట్లో అర్థం ఉంది. ఇది విజయ్, ఇది నేను. ఇందులో ఒక పాము పే అగ్గి, ఇంకో పాము పే పిదుగు పిదుగు. నో మై డియర్ మ్యాడ్ మ్యాన్. ఒక శరీరం, 2 ఆత్మలు. ఇవి 2 గొడవ పడితే ఏమవుతుంది? ఏదో ఒకటి గెలుస్తుంది. గొడవే పడకూడదు. పడితే 2 చచ్చిపోతాయి. అర్థమైందా? అబ్బాయి మూదో తల వేస్తే నేను కలిసిపోతాను కదా. మూడు ఆత్మలు ఒక శరీరం. కొత్తగా ఉంటుంది కదా. పొర్రా లూసు. నువ్వు నా ఫ్రెండ్, వీడు నా బ్రదర్. సరే, నేనే పొచ్చుకుంటా మూత పాము. అప్పుడు నేను అన్నని అవుతాను కదా. ఏంటి? మేము సంతోషంగా ఉండేది స్కూల్లోనూ, ధనుష్ కోటితో ఉన్నప్పుడు, ఎప్పుడైనా ఒకసారి మా మావయ్య వచ్చినప్పుడు. బాయ్స్ డోంట్ కంప్లైంట్ టూ మచ్. ప్రేమగానే చూసుకుంటున్నారుగా, అడ్జస్ట్ అయిపోవడమే మంచిది. మీ చెల్లెలు చావు కారణమైన వాళ్ళతో మీరు అడ్జస్ట్ అవ్వగలరేమో కానీ మేము అడ్జస్ట్ కాలేము మావయ్య. అబే షడప్, వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు మావయ్య. టూడల్ డూ, లంచ్ ఇస్ రెడీ. ఈ వేషాలని మీలాంటి వాళ్ళు చూస్తున్నప్పుడే మావయ్య
మీరు వెళ్ళిపోగానే ఇది రాక్షసిగా మారుతుంది. మీరు మమ్మల్ని తీసుకెళ్ళిపోండి మామయ్య. ఈ ఇల్లు మంది అని కోర్టులో కేసేద్దాం. మేము ఈ నరకం నుంచి బయటపడే ఒక్క అవకాశం లేకుండా చేశాడు మామయ్య. నేనేం పిల్లల్ని వద్దనుకునేవాడిని కాదు. ఒకరు పుడతారనుకున్నాను. నా కర్మకాలి కవల పిల్లలు పుట్టారు. సిగరెట్ మీరు ఆశపడ్డట్టు పెంచడానికి ఒక అబ్బాయిని తీసుకెళ్ళండి. నేనే వద్దనడం లేదు, కానీ నా ఇష్ట ప్రకారం పెంచడానికి నాకు ఒక అబ్బాయి కావాలి. నాకు రైట్స్ ఉన్నాయి. ఓకే, మీకు పూర్తి హక్కులున్నాయి తెలుసు, అందులో ఏ సందేహం లేదు. వాళ్ళని డిసైడ్ చేసుకునేవ్వండి. అభయ్, విజయ్. నా భవిష్యత్తును ఒక చిల్లర కాయిన్ నిర్ణయించింది. విజయ్ అదృష్టవంతుడు. అమ్మ ప్రసవించే సమయంలో కూడా విజయ్ను ముందు పంపించి ఆ తర్వాతే నేను ఈ లోకంలోకి వచ్చానట. కవల పిల్లల్లో రెండో వాడిగా బయటకు వచ్చిన వాడే మొదటి రూపం దిద్దుకున్నది. తమ్ముడు అదృష్టవంతుడు. ఇప్పుడు కూడా అంతే, తమ్ముడికి అనుకూలంగా బొరుసు పడింది. పత్రికల్లో పురుగుల మందు తాగి చనిపోయిన వారి గురించి చదివాను. నాకు మాత్రం చావు రాలేదు, వాంతొచ్చింది. He is very lucky. God is great. 1 minute. ఎస్. Take care of him. స్కూల్లో అబ్బాయి యాక్టివిటీస్ బాగున్నాయా? లేదు డాక్టర్, స్కూల్లో కూడా ఏవో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడంట. టీచర్ చెప్పారు. యూ బ్లడీ రాస్కల్. సానుభూతి సంపాదించడానికి ఆడే ఆత్మహత్య నాటకాలు నా దగ్గర కాదు. మీకు నిజంగా చావాలంటే నాతో చెప్పు, నేను దారి చూపిస్తాను. అర్థమైందా? మళ్ళీ స్కూల్కి నామం పెట్టడానికి ఈ నాటకాలన్నీ ఆడుతున్నాడు. కరెక్ట్ గా సాయంత్రం అయితే జ్వరం వస్తుంది. మరుసటి రోజు స్కూల్ మొదలవగానే తగ్గిపోతుంది. అది ఎలాగండి? లేచి వెళ్ళి చన్నీళ్లతో స్నానం చేయమనండి, రోగం కుదురుతుంది. స్కూల్ ఎగ్గొట్టడానికి ఇదో సాక. వెళ్ళి చన్నీళ్ళతో స్నానం చేయి. లే. నేను అనుభవిస్తున్న కష్టాలలో నాకుండే ఒకే ఒక ఓదార్పు మా అమ్మ జ్ఞాపకాలే. అమ్మ అమ్మ ఆ రోజు రాత్రి జ్వరం ఎక్కువైంది. అమ్మ కల్లోకి వచ్చింది. కళ అనే మొదట అనుకున్నాను. అమ్మ వచ్చింది, మాట్లాడింది. దేనికి బాధపడద్దు, నేనున్నాను. ఏవైనా నాకు చెప్పు. కళ చెదిరిపోతే నువ్వు వెళ్ళిపోతావుగా, పగలెలా మాట్లాడను. ఇది నిజం కాదనుకుంటున్నావు. ఒకవేళ కళ అయినా పగలు కూడా వస్తాను. నేను రాలేకపోతే డైరీలో రాసిపెట్టు, డైరీ ద్వారా మాట్లాడుకుందాం, సరేనా? ప్రియమైన అమ్మ, ఈ రోజు నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. దానివల్లే వచ్చింది. అమ్మా, చిన్నప్పుడు నాకు తల దువ్వేదానివిగా, ఈరోజు అలా దువ్వవా అమ్మా? అది తెలిసిందిలే, నువ్వు దువ్వమ్మా. అరగంట నుంచి అరిచి చస్తున్నాను, నీకు వినపడలేదా? ఇతనికి మలేరియా వచ్చింది. నేను అప్పుడే చెప్పాను, నాన్న నన్ను చన్నీళ్ళతో స్నానం చేయమన్నాడు. అంతా దీని మాట వినే. అభయ్, టేక్ కేర్ ఆఫ్ హిమ్. నేను వస్తాను. ఐఎమ్ సారీ అభయ్, వెరీ సారీ. నన్ను క్షమిస్తావు కదా? జయంతి, మలేరియా రావడం మంచిదైంది. అమ్మ నాకు ఇంకా దగ్గరైంది. ప్రేమాభిమానం కరువైన నరకం లాంటి ఇంట్లో అమ్మది నాది ఒక స్వర్గలోకం, ఒక స్వప్నలోకం.
జనవరి 17 ప్రియమైన డైరీ అమ్మా నాన్నకి ఈ రోజు రెండోసారి హార్ట్ అటాక్ వచ్చింది. ఏమండి? నాన్న ఏమండి? నాన్న 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 నో, ఏం కాదు. అభయ్ నాన్న చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. నాన్న అమ్మా దిగులు పడకు నాన్న, ఆయన నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి అదేం చేస్తుందో చూడు పో. హలో, హిస్ డైయింగ్. నేనేమైనా రాయించుకోవాలా? నేనేం చెప్పినా అతను వింటాడు. నువ్వే కదా లాయర్వి, నువ్వే చెప్పాలి. బిల్లు రాయించుకోవాలా లేదా లెటర్ ఏదైనా రాస్తే తర్వాత ఏదైనా ప్రాబ్లం? యో, డాక్టర్ని పిలవమంటే లాయర్ని పిలుస్తావా దెయ్యమా? ముందు నువ్వు చావాలిరా, నువ్వు చావాలి. పో. కొట్టొద్దే, నన్ను కొట్టొద్దే. కొట్టొద్దే. కొట్టొద్దు. అయ్యో, నన్ను కొట్టొద్దే, నన్ను కొట్టొద్దే. అమ్మా, అమ్మా, నన్ను కొట్టొద్దు చెప్పమ్మా. కొట్టొద్దే, నన్ను కొట్టొద్దే. నాన్న, నన్ను కొట్టొద్దని చెప్పు నాన్న. నాన్న, నన్ను కొట్టొద్దని చెప్పు నాన్న. కొట్టొద్దే. నాన్న, నన్ను కొట్టొద్దని చెప్పు నాన్న. నాన్న, నాన్న, అమ్మా, అమ్మా. Shit. అమ్మా ఇప్పుడు నాన్న కూడా నీ దగ్గరికి వచ్చేసారా? మరి నేను మాత్రం ఒంటరిగా ఎలా ఆ రాక్షసుతో ఉండగలనమ్మా? నేను నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా. ఇప్పుడొద్దు, నేను పిలిచినప్పుడు రా. నువ్వు కూడా వచ్చేస్తే విజయ్ని ఎవరు కాపాడతారు? ఇప్పుడు నీకో పనుంది. లేదు, ఏం రాయించుకోలేదు. అభయ్ చేసిన గొడవ వల్ల ఏం రాయించుకోలేకపోయాను. ఈ లోకవాడు చచ్చాడు. ఆస్తంతా మనకే వస్తుందని చెప్పేవే, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? 1 సంవత్సరం వాడితో పడుకునేది వేస్ట్ అయింది. I'm telling he's dead. I'm finished. No! నేను చావనరా, నేను చావను. I will live on. జనవరి 19 ప్రియమైన డైరీ అమ్మా ఇల్లంతా శుభ్రం అయ్యింది. కొంచెం శవం వాసన అంతే. ఎవరు తలుపులు తెరవడానికి వీల్లేదు. ఇది నా ఇల్లు, నా లోకం. నా అనుమతి లేనిదే ఎవరు లోపలికి రాలేరు. हेलो यस विजय हियर कौन हेलो हेलो यस यस सर सर विजय हियर यस నేను ఎప్పుడు చెప్పాను కదండి అది అది కరెక్ట్ అండి అబ్బాయి హలో హలో ఎవరు? పోలీస్ కమిషనర్ అభయ్ ప్రాణాలతో ఉన్నాడని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. అభయ్? యా హలో సార్ సిగ్నల్ వీక్గా ఉంది ఇక్కడ కున్నూరు
పెరేడ్ గ్రౌండ్ లో రెండు చోట్ల కరెక్ట్ గా నేను వెతుకుంటూ వచ్చినవాడు మూడో చోటికి రాకుండా ఉంటాడు అనుకుంటున్నావా? కాదు విజయ్, అది ఐ డూ. ప్లీజ్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. ఫర్ ఆల్ యూ నో, మనం ఇక్కడే నిలబడి మాట్లాడుకుంటుంటే వాడు అక్కడ బయట నుంచి మనం చూస్తుంటాడు. యూ రియలీ డోంట్ నో అబ్బాయి ఫుల్లీ వెల్. ఐ డూ. కమ్ ఆన్. ఈ రోజు బాంబే పార్టీతో మాట్లాడతాను, మీరు రేపు వస్తారా? వద్దు, మేము రేపే ఢిల్లీ బయలుదేరి వెళ్ళిపోతున్నాం. మరి ఇప్పుడు పోలీస్ స్టేషన్. అబ్బాయి అబ్బాయి పిదుగు పిదుగు. చిన్నగా వెళ్ళి రైట్ లో తిరగండి. ఏంటి? కాదు, ఎవరో మాట్లాడినట్టుంటేను. నేనే డ్రైవర్తో మాట్లాడుతున్నాను. ఏమైంది? నో, నథింగ్. తీసుకెళ్ళిపోయింది రాక్షసి. ఏంటి ఏంటి తీసుకెళ్ళిపోయింది? నా డైరీని. డైరీయా? కథలో వినే ఉంటావు. రాక్షసుడి ప్రాణం చిలకలో ఉంటుంది. చిలక నలిపేస్తే రాక్షసుడు చచ్చిపోతాడు. తీసుకెళ్ళిపోయింది నా డైరీని. నా ప్రాణం ఏముంది అందులో? రాక్షసి. విజయ్, ఈ డైరీ నువ్వు కూడా చదివావు కదా. ఇవి కేవలం పిచ్చి రాతలు కావు, ఒక పసివాడి ఆక్రందనలు. ఎస్, నీకు తల్లి ప్రేమ మరీ ఎక్కువగా ఉంటే దాన్ని ఈ బేబీకి మాత్రం రిజర్వ్ చేసి ఉంచు. అభయ్ ఓ హంతకుడు. మీరు హత్యలు చేస్తున్నారు, వాటికి మెడల్స్ తీసుకుంటున్నారు. ఇదే న్యాయం? న్యాయం? వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? అభయ్కి హత్య చేయడం అనేది ఓ హాబీ, నాకు డ్యూటీ. ఐ సఫర్ మై కిల్లింగ్స్ మ్యామ్. డోంట్ షౌట్. ఓకే, ఐఎమ్ సారీ. నేను చంపేటప్పుడు లోపల నేను చూస్తూ ఉంటాను, కానీ అభయ్ లిసన్ టు మీ. వాట్ ఆర్ యు? ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్, చెప్పండి. వాడికి కావాల్సింది నా ప్రాణాలే కనుకైతే క్షమించడానికి కూడా ప్రయత్నిస్తాను. కానీ నీకు మన బిడ్డకి వాడు అపకారం తలపడితే వాడు తోడబుట్టిన వాడైనా సరే అయినా సరే చంపాల్సి వస్తుంది. యా యా యా. సార్, మిమ్మల్ని కలవడానికి ఒకతను వచ్చాడు. ఎవరు? మిమ్మల్ని చిన్నప్పటి నుంచి తెలుసంటున్నాడు. చూడబోతే పిచ్చివాళ్లా ఉన్నాడు. పేరు తెలీదు సార్. ఇక్కడి వాడే, లోపలికి రానివ్వం. కానీ మీ పేరు చెప్పాడు, అందుకని. ఓకే, నేను వస్తాను. ఓకే సార్. నేను వెళ్ళి చూసొస్తా. వెయిట్ వెయిట్, లాక్ చేసి తాళం. నేను స్నానానికి వెళ్తున్నాను. ఏంటి సార్, you lost your key? I will open it for you, sir. Here you go, sir. థ్యాంక్ యూ. Welcome, sir. ఏయ్, ఇతనే సార్. చాలు, నన్ను గుర్తుపట్టాలా నన్ను? ధనుష్ కోటి. ఎక్కపోచి
ఛీ, ఆ? ఛీ, ఏంట్రా ఛీ. ధనుష్ సారీ సారీ సార్. ఏం సార్ కీ దొరికిందా? ఏకి మీ రూమ్ కీ సార్. నేను హౌస్ కీపింగ్ సార్. ఇప్పుడే మీ రూమ్ కీ ఓపెన్ చేశాను కదా సార్. గుడ్ నైట్ సార్. కమింగ్ విజయ్. ఏమైంది విజయ్? ఎందుకు అయ్యో రక్తం ఎక్కడ తగిలింది విజయ్? ఎలా? ఢిల్లీ పోలీస్ కమిషనర్ తెలియజేశారు. ఈ ఫోటోలో ఉన్న అభయ్ కుమార్ ప్రమాదకరమైన మానసిక రోగి అని, ప్రజలు ఎవరైనా అతని దగ్గరికి వెళ్లడం ప్రమాదం కనుక అప్రమత్తంగా ఉండవని ఆయన హెచ్చరించారు. అతను తప్పించుకున్నాడు కనుక కొన్ని హత్యలు చేసే అవకాశం ఉండొచ్చని ఆయన